ఈ డీప్ మెడిటేషన్లోకి వెళ్ళినప్పుడు చాలా డీప్గా వెళ్తూ ఇంకా మనకు కొంచెం అవేర్నెస్ ఉన్న ప్లేస్లో ఒక భయం కలుగుతుంది, మనం ప్రాణం విడుస్తున్నామా అని. డీపెస్ట్ స్టేట్ అలా కలిగిందా మీకు? భయం అంటే మన చిన్నప్పటి నుంచి కొన్ని భయాలు పెట్టేసుకుని ఉంటాం కదా, అదంతా పడుకున్నప్పుడు అంటే మనకు సెన్సేషన్స్ చాలా అయిపోయింది బాడీలో. ఆ సెన్సేషన్ ఏంటంటే హార్ట్ బయటకు వచ్చి వెళ్ళిపోతుందేమో, మన బాడీయే లేదు, ఓన్లీ హార్ట్ ఉందన్నంతగా ఇదిగా వచ్చేసింది నాకు. ఎంత చేసినా అవ్వట్లేదు. ఏదో మన అన్వేషిత సినిమా సీరియల్లో చూసినట్టు టపా 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 అన్ని దయ్యాల భూతాల ఫేస్కి వస్తుంటే ఒక్కసారిగా ఒకలాగా భయం వచ్చేసి సేవకు ఉంటారు, వాళ్ళ ఇంటి రూమ్కి వెళ్ళిపోదామా, ఎవరిని డిస్టర్బ్ చేయకుండా వాళ్ళ ఇంటి రూమ్కి వెళ్ళి పడుకుందామా అని అనుకుంటున్నాను. కానీ మళ్ళీ నేను నా మైండ్ నేను లేదు, మనం ఇక్కడ సాధించడానికి వచ్చాం, ఇక్కడ దయ్యాలు ఎందుకు ఉంటాయి, భూతాలు అంతా ఏముంటాయి అనేసి, అంటే అవన్నీ మన కల్పన, మన భయాలు అని చెప్పి నాకు నేనే బ్రీతింగ్ మీద ఇది పెట్టి అంటే ఆనాపానా అంటాం, అది చేస్తూ తర్వాత అలా రిలాక్స్ అయ్యి నార్మల్ అయ్యాను. నెక్స్ట్ డే వాళ్ళతో టీచర్ని అడిగితే, నీ లోపల నీ భయాలు అన్ని బాధలు ఉన్నాయి, ఇవన్నీ వెళ్ళిపోతున్నాయి, నీ ఎమోషన్స్ కూడా అంతే, ఎవ్రీథింగ్ వెళ్ళిపోయిందనమాట. చాలా ప్యూర్ మైండ్ అయిందనమాట నాకు. 10th డేకి ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క చేంజెస్ అనమాట. 7th డే అలా అయింది. అలాగా లాస్ట్కి వచ్చేసరికి బాడీ నుంచి గాల్లో తేలినట్టు, అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. నేను ఇలా టచ్ చేసుకున్నాను, ఏంటి నేను భూమి మీద ఉన్నానా అని డౌట్ వచ్చింది నాకు. అంటే అంత పైకి వెళ్తుంది అనమాట. అంటే అవన్నీ నిజాలే, ఏది వచ్చి మాయ కాదండి, అక్కడ అన్ని నిజాలు. అంటే మనం లోపల అంత డీప్గా మనం అన్ని రాగ ద్వేష మోహాలు తీసేస్తే వచ్చే ఒక స్టేట్ అనుభూతి. అలాంటి అనుభూతి నేను పొందాను. అప్పుడు నేను అక్కడ యాక్చువల్ చెప్పాలంటే నాకు యాక్ట్ చేయలేకపోతున్నాను, యాక్ట్ చేయడం ఇష్టం అవ్వట్లేదు కరెక్ట్గా చెప్పాలంటే. అక్కడి నుంచి వచ్చేటప్పుడే నాకు ఏమీ వద్దు, నాకు అంతకుముందు రీల్స్ కొంచెం చేసేదాన్ని, అంటే వాళ్ళు అడుగుతుంటే డ్యాన్స్ చేయడం అంతా ఉండేది, యూట్యూబ్ అనేది ఉండేది. ఇంట్రెస్ట్ పోయింది నాకు, యూట్యూబ్ పక్కన పెట్టేసా. 1 year అయింది, అంతకుముందే పెట్టేసాను పక్కన. తర్వాత వచ్చేసి ఇది అయిన తర్వాత అయితే నాకు దాని మీద అస్సలు ఇంట్రెస్ట్ రాలేదు, రీల్స్ చేయను. అంటే ఎంతసేపు నేను ఆ మార్గంలోనే ఉండాలి, నాకు సరిపోవట్లే. అంటే వర్క్ ఉంది కాబట్టి చేయాలి, ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి వర్క్ చేస్తున్నాను. కానీ ఆ షార్ట్ అవ్వగానే ఇమ్మీడియట్గా ఇదంతా వచ్చి యాక్టింగ్, ఇది రియల్ కాదు అని మన మనసుకి నేను అనుకుంటూ ఇమ్మీడియట్గా మెడిటేషన్కి వెళ్ళిపోతాను. ఈవెన్ షూటింగ్లో కూడా లంచ్ బ్రేక్లో 1 hour మెడిటేషన్ చేస్తాను, మార్నింగ్ 1 hour, నైట్ పడుకున్నట్టు 1 hour, 3 hours కంపల్సరీ చేస్తాను. ధన్యమైన జీవితం. అంటే కమింగ్ అవుట్ ఆఫ్ ఆల్ ద క్రైసిస్ అండ్ రీడిస్కవరింగ్ యువర్ సెల్ఫ్, మనం ఏమిటో మళ్ళీ తెలుసుకోవడం. బట్ అఫ్ కోర్స్ ఇప్పుడు మీరు అంటే ఈ స్థితికి వచ్చి ఇవన్నీ అనుభూతి చెందిన తర్వాత బయట ఏవి ఇష్టపడట్లేదు అంటున్నారు. ఇష్టం అసలు. బట్ ఇంకా వెళ్ళాలంటే కూడా రెడీ అవ్వడం అవన్నీ ఏముండదు, సింపుల్ గా వెళ్దామనే ఉంటుంది. సరే వాళ్ళకి డిస్టర్బ్ అవ్వకూడదు, అంటే మనం ఏదో గెటప్ లో వెళ్ళాం అనుకోండి, అందరూ మనం చూసి స్టార్ట్ చేస్తారు కదా, ఇది డిస్టర్బెన్స్ ఎందుకని కొంచెం నార్మల్ గా రెడీ అయ్యి అలా వెళ్ళి స్మైల్ చేస్తాను. ఎక్కడ బాధ కానీ ఎవరైనా ఇప్పుడు ఎవరు మీరు నన్ను తిట్టారంటే కూడా నేను నవ్వుకుంటూ వెళ్ళిపోతాను. మీ స్వప్న గారు తిట్టారంటే, స్వప్న గారు తిట్టారేంటి, నేను బాధపడను, కోపం పడను, డెఫినెట్ గా మేము జాలి వస్తుంది, జాలి దయ్య, ఓకే స్వప్న గారు తెలియదు మాట్లాడుతున్నారు, ఇట్స్ ఓకే అని మీకు మంచి జరగని వెళ్ళిపోతారు. మీ ఆ వైబ్రేషన్ తెలుసుకుని ఏదో ఒక రోజు మీరు నా దగ్గరకు వచ్చి మాట్లాడతారు. ఇలా జరిగింది కూడా. చాలా మంది నన్ను కలవకూడదు, నిన్ను చూడడం మేము, కానీ చాలా మంది నా ఇన్సిడెంట్స్ తర్వాత వెళ్ళిపోయిన వాళ్ళు నన్ను కలిసి అసలు నేను మిస్ అవుతున్నాము అని చెప్పారు. ఎందుకంటే నేను ఒక హాస్పిటాలిటీ చూసి ఇంత బాగా చూసుకుంటున్నావు, ఎంత కేరింగ్ గా చూసుకుంటున్నావు, వీఆర్ మిస్సింగ్ యూ అని చెప్పారు. ఇది కదా అచీవ్మెంట్ అంటే. అది మీలో జరిగిన పరివర్తన అంటారా, లేకపోతే వాళ్ళలో జరిగిన మార్పు అంటారా? నేను ఎవ్రీ డే మెడిటేషన్ 1 hour తర్వాత మనం 10 minutes మిత్తా ఇవ్వాలి. మిత్తా మీన్స్ ఈ టోటల్ యూనివర్స్ లో అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ బాధలకు విముక్తులు కావాలి అని మనం ఎవ్రీడే కోరుకోవాలి. అలా కోరుకున్నప్పుడు ఒక్క మనిషి కూడా ద్వేషించకూడదు మనం. సో ఒక్క మనిషి మీద కూడా ద్వేషం ఇప్పుడు నాకు లేదు, 100% చెప్పగలను. ఒక్క మనిషి మీద కూడా, మిమ్మల్ని కష్టపెట్టిన వాళ్ళు కూడా లేదు, మిమ్మల్ని చాలా అన్యాయంగా లేదు, వాళ్ళు బాగుండనే కోరుకుంటా. దట్ ఈస్ విపశ్యన ఒక గ్రేట్ థింగ్. అది నాకు నాలో చేంజెస్ వచ్చింది. ఇప్పుడు అలా చేశాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉంది కదా, ప్రూఫ్. వాళ్ళని ఎత్తుకుంటూ వచ్చారు, నాకు నువ్వు కావాలని వచ్చారు. మా ఫ్యామిలీలో మా దూరం బంధువులంతా వచ్చారు నన్ను చూసుకొని. నన్ను ఈరోజు చూస్తే ఇంకొకటి కూడా అబ్జర్వ్ చేశాను. ఒక ఫంక్షన్కి వెళ్ళాను, వెళ్తే నేను నార్మల్గా ఎలా ఉన్నాను, ప్రతి నన్ను చూసి స్మైల్ చేస్తున్నారు. అంటే నాలో ఉన్న ఒక వైబ్రేషన్ వాళ్ళని నన్ను చూసి ఆప్యాయంగా స్మైల్ చేయాలని అనిపిస్తుంది. ఎక్కడ ఒక నేరో మైండ్తో నేను ఎవరిని చూడట్లేదు. ఏ మిస్టేక్ చేసినా కూడా ఒక స్మైల్. మీరు కోపడినా ఓకే, తెలియకుండా చేశారు, ఓకే హ్యాపీగా ఉండు, మీ మీద జాలి కలుగుతుందే కానీ అంటే ఏం తెలుసుకోలేకపోతున్నావు, లైఫ్ అంటే ఏంటని మీకు తెలియకపోతుందే అని జాలి కలుగుతుందే కానీ
ద్వేషం, కోపం అనేది లేదు. కోపం అంటే చిన్న చిన్న కోపాలు వస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదో అనుకున్న పని టైంకి అవ్వలేదు, ఏ టైంకి రమ్మన్నా రాలేదు, బట్ ఆ కోపం అది రియల్ లోపల నుంచి వచ్చే కోపం కాదు, పైన అనే మాటలే. దాని తర్వాత వాళ్ళు కూడా మనం అయ్యో కోపడడం తెలుస్తుంది, అవేర్నెస్ తో ఉంటాం. కోపం వచ్చినా కోపం వచ్చింది, బాధ వచ్చినా బాధ వచ్చింది, నాకు అవేర్నెస్ ఉంటుంది అనమాట. నేను ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఈ రోజున నిజం చెప్పాలంటే కొంతమందికి అబ్బా ఏది మాట్లాడుతున్నారని అర్థం కాకపోవచ్చు, సోదిని కూడా కొంతమంది అనుకోవచ్చు. కానీ 100 మందిలో ఒక 5 మంది 10 మందికి కన్నా ఇది యూజ్ అవుతాయి, అది డెఫినెట్ గా వాళ్ళకి మంచిది అవుతుంది. నిజంగా యమున, మీరు యాక్చువల్లీ మీరు ఆ మాట అంటున్నారు కానీ మీకైన సంఘటన ఒకలా ఉంటే కరోనా తర్వాత రకరకాల కారణాలతో జీవితం ఇలా షేకప్ అయిపోయిన చాలా మంది దీనికంటే ఏమిటి అతీతంగా ఉందని వెతుక్కుంటున్నారు. ఈ ప్రతి మాట ఇవాళ చేరాలి కాబట్టే ఇవాళ ఇంటర్వ్యూ జరుగుతుంది. ఎప్పటి నుంచి అనుకుంటున్నాం మనం. అవును, కరెక్ట్. అవును, అప్పుడంతా నేను క్వశ్చన్ చేయలేదు, అప్పుడు వచ్చింది వేరే లైన్ ఉండేది ఇంటర్వ్యూ. ఇప్పుడు చేయడం నాకు చాలా మంచిదైంది. అందుకని మీరు చెప్పగానే నేను అక్సెప్ట్ చేశాను. చాలా అది కుదురుకునేది కాదు అసలు, కాబట్టి ఖచ్చితంగా. బట్ ఇప్పుడు మరి ఆబ్వియస్లీ పిల్లలకి ఏం వయసు యమున ఇప్పుడు? పిల్లలు పెద్ద అమ్మాయి 25 years, చిన్న అమ్మాయి 20 years. మీరే 25 కనిపిస్తారు ఎలా మీకు 25 అమ్మాయి అంటే. యు లుక్ సో రేడియంట్ అండ్ బ్యూటిఫుల్. 25 years అమ్మాయి కూతురు. దీనికి కూడా నేను ఒకటి కలిపి చెప్తాను, మీరు దానికి కూడా అబ్బా అది ఈ కాంప్లిమెంట్ కూడా మారుస్తారని అనుకోకండి. ఇది ఏది శాశ్వతం కాదండి. యాక్చువల్ చెప్పాలంటే ఎవరైనా అందంగా ఉండొచ్చు, ఎవరైనా ప్లెజెంట్ గా ఉండొచ్చు. అందం అనేది ఒక కలర్ వల్ల, కాంప్లెక్షన్ వల్ల మనం డిసైడ్ అవ్వకూడదు. ఒక మనిషి ఒక హెల్తీగా ఉండాలంటే మీరు లోపల మీరు ఇన్నర్ ఎంత ప్యూర్ గా ఉంటే మీ ఫేస్ లో స్కిన్ అంత ఇదిగా ఉంటుంది, ప్యూర్ గా ఉంటుంది, క్లియర్ స్కిన్ ఉంటుంది. అందుకని నేను చాలా వచ్చి మనకు యాడ్స్ వచ్చాయి, క్రీమ్స్ అని నేను చేయలేకపోయాను. ఎందుకంటే నేను విపర్శన చేసినప్పుడు దాంట్లో శీలం అని ఒకటి ఉంటుంది, శీలం పాటించాలి. మనం శీలం పాటించాలంటే అబద్ధాలు చెప్పడము, లేదా మనం చేయని పని మనం చేసామని చెప్పడము కరెక్ట్ కాదు. సో అక్కడ వచ్చి మత్తు పదార్థాలు ఉండకూడదు, ఇవన్నీ ఏమి లేదు. సో అందుకని ఏం చేశాను, నేను చేయలేనండి నేను అనేసి నేను ఏదైతే నిజంగానే కొన్ని క్రీమ్స్ వాడతాను కదా, అది మాత్రం పెట్టి నేను యూట్యూబ్లో పెట్టాను అనమాట. అది కూడా నేను డైలీ వాడను. నేను చెప్పాలంటే ఫేస్కి అసలు కొబ్బు నూనె లాంటిది వాడతాను. ఎప్పుడన్నా కొంచెం డ్రై అవుతుంది కాబట్టి ఒక 2-3 క్రీమ్స్ పెట్టుకున్నాను, అది వాడతాను అంతే. ప్రోగ్రామ్స్ కోసం, యూట్యూబ్ కోసం, అందుకే నేను మానేశాను కూడా. యూట్యూబ్లో ఇవన్నీ చెప్పడానికి నాకు అసలు మనసు ఒప్పుకోలేదు, అంగీకరించలేదు. ఎందుకంటే దీన్ని చూసి 10 మంది ఇప్పుడు ఈ విషయం చెప్పొచ్చో లేదో నేను చెప్పేస్తాను చూడండి. చాలా మంది కూల్ డ్రింక్స్కి యాడ్ ఇస్తుంటారు, వాళ్ళు నిజంగా తాగరు. అది ఏమవుతుందంటే పబ్లిక్ అది చూసి వాడదాని పెద్దవాళ్ళు స్టార్స్ అనుకోండి, డెఫినెట్ గా కూల్ డ్రింక్స్ వాళ్ళు తాగుతారు. అది ఎంత మాత్రం మంచిది కాదు, తెలుసు, ఎంత మాత్రం మంచిది కాదు. అది కొంతమంది నిజంగానే అది డబ్బు కోసం పని చేస్తున్నారు కాబట్టి యాడ్ అంటే అదే కదా, అది చేయకపోతే చాలా మంచిది. మా శీలంలో అది కూడా ఉంటుంది, అబద్ధాలు చెప్పకూడదు, మోసం చేయొద్దు. అంటే లోపల ఒకటి బయట ఒకటి ఉండకూడదు. అండ్ మన వల్ల పరోక్షంగాను ప్రత్యక్షంగాను హాని జరుగుతుందని తెలిసిన పనులు చేయకూడదు. నేను నాన్ వెజ్ కూడా అందుకే తినను, ముందు నుంచే తినను. ఇప్పుడైతే ఇంకా పూర్తిగా మా చిన్న అమ్మాయి కూడా తినదు అనమాట నాన్ వెజ్, అంతా ఫుల్ గా వెజిటేరియన్ అయిపోయారు. ఎగ్ తింటాం ఎందుకంటే ప్రోటీన్ కోసం. ఇప్పుడు ఎగ్ తింటున్నాను, ఫ్యూచర్ అది కూడా ఏం చేస్తాం తెలియదు. ఇప్పుడైతే ప్రెసెంట్ అదనమాట. సో నేనేం చెప్తానంటే అందం అనేది లోపల నుంచి ఆ ప్యూరిటీ ఉండాలి, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒక మనిషి ఒక మానవత్వంతో, అంటే ఒక మనిషి ఒక దయా హృదయంతో ఉన్న మనిషినే ఒక గొప్పైన అందం అండి. అది అందం, ఆ అందం మనం చూడాలి. మనకి ఎలా అయితే అన్ని నవరసాలు ఉన్నాయి, అందులో క్రోధం ఉంటుంది, సంతోషం, ప్రేమ, అన్ని రకాలు ఉన్నాయి రసాలు. అందులోనే ఒకటి కరుణ రసం, కరుణ అనేది. నవరసాలు ఆల్ ఎమోషన్స్ ఆర్ ద సేమ్ కదా. అవునండి. అంటే వెదర్ ఇట్ ఇస్ గుడ్ ఎమోషన్ ఆర్ బ్యాడ్ ఎమోషన్, ఎమోషన్ ఇస్ ఎమోషన్. అవును. సో అవి ఏవి లేకుండా కంప్లీట్ గా అసలు ఏ విధమైన ఒక తామరాకు మీద నీటి బిందువు, అంటే స్థితప్రజ్ఞతతో ఉండడం, దానికి కరుణారసానికి ఏమిటి తేడా? ఉదాహరణకి ఇప్పుడు నేను ఉన్నారు మా టీమ్, అయ్యో అని నేను అమితంగా భవబంధాలతో ఎవరినైనా నేను ఎక్కువ కరుణ చూపించడం, ఎక్కువ ప్రేమ చూపించడం ఎంత తప్పో, కోపం చూపించడం అంత తప్పు. లేదు, కోపం చూపించడం ఎంత తప్పో కరుణ చూపించడం కూడా అంత తప్పు. మనం యాక్చువల్లీ చేరుకోవాల్సిన స్థితికి ఈజ్ కంప్లీట్ గా ఏ విధమైన చలనం లేని ఒక స్థితి అని పెద్దలు చెప్తారు. కాదు నేను చెప్తాను. అది చెప్పండి. స్థితప్రజ్ఞత అంటే సమత, మేము సమత అంటాం. అంటే మన లోపల రాగము ద్వేషం పుడుతుంది,
రాగం కూడా ఉండకూడదు. అంటే రాగం అంటే కోరిక. Mm. అది ఇండైరెక్ట్ గా ఏంటంటే కోరిక ఉండకూడదు అనగానే చాలా మంది కమెంట్స్ పెట్టారు, కోరిక లేకుండా జీవితం ఎందుకు, అన్ని డ్రీమ్స్ ఉండాలి, గోల్స్ ఉండాలి. గోల్స్ వద్దు నేను చెప్పట్లేదు, గోల్స్ కంపల్సరీ ఉండాలి. మన గోల్ పెట్టుకుంటే ఇప్పుడు నేను ఈ రోజు ఇంటర్వ్యూ చేశాను బాగుండాలి అంతవరకు కోరుకోవాలి, కానీ ఇది ఎక్కడో వైరల్ ఇంకేదో అయిపోవాలి, లేకుంటే కోరిక అంటే ఉన్నది సరిపోకుండా ఇంకా కావాలి అనేది కోరిక. అది అతి ఆశ అవుతుంది. అది కాకుండా కోరిక ఉండొచ్చు. సో మన బుద్ధుడు ఏం చెప్పాడంటే కోరిక ఉందండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు ఈ డ్రెస్ కావాలి అని మీరు అనుకున్నారు, ఆ డ్రెస్ మీరు తీసుకోలేకపోయారు, ఇమ్మీడియట్ గా మీకు ఏమవుతుంది? ద్వేషం అంటే బాధ, కోపం, చిరాకు అన్ని ద్వేషమే. దాని అన్ని ద్వేషం కిందే తీసుకుంటారు, ద్వేషం కలుగుతుంది కదా. సో నువ్వు ఆ కోరిక పెట్టుకోదు, ద్వేషం పెట్టుకోదు, రెండింటిని బ్యాలెన్స్ గా చూడు. ఇది లోపల మనం తీసుకోవాల్సింది. రాగ మోహ ద్వేషాలకి అతీతంగా బ్రతకాలి. ఇది నేను చాలా ఇన్స్టాలో రీల్ పెట్టాను కూడా, అందరికీ అదే పెట్టారు, కోరిక లేకుండా ఎలా బ్రతుకుతామని. కోరిక అంటే దురాశ కాకుండా ఉన్న కోరిక వరకు, గోల్స్ వరకు ఓకే, అది కావాలి. కరుణ గురించి మీరు చెప్పారు కదా, కరుణ ఉండాలి. మీరు సింపతిగా బాధపడి మీరు బాధపడద్దు, అయ్యో ఇలా అయిపోయింది అని బాధపడద్దు. మీరు వాళ్ళకి మంచి జరగని కోరుకోండి. అది ఆ జాలి ఉండాలి. ఇప్పుడు కింద పడిపోయారు, టక్కని లేపగలగాలి. అంతేకాదు అయ్యో పడిపోయారని మీరు బాధపడితే కూర్చుంటే అవ్వదు. దగ్గరికి వెళ్ళి హెల్ప్ చేయండి. ప్రతిరోజు మనం సహాయం చేయాలండి. ప్రతిరోజు మన చిన్న విషయాలు ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇప్పుడు కోవిడ్ టైంలో నేను చేసింది చెప్తున్నాను, అది ప్రతి ఒక్కరు చేయాలి. ఇప్పుడు పక్కింట్లో ఎవరో ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు అని, ఏజ్డ్ పీపుల్, వాళ్ళకి వచ్చి ఆ రోజు వంట చేసుకోవాలి అంటే కుక్ రాలేదు, కోవిడ్ టైంలో చాలా మంది కుక్ రాలేదు, అంతా చాలా ఇబ్బంది పడుతున్నారు. అప్పుడు మనం వంట చేసి వాళ్ళు తీసుకెళ్ళి అంకల్ తీసుకోండి నేను ఒక బాక్స్ ఇవ్వడము. తర్వాత ఇప్పుడు ఫోన్ ఇది మన వాళ్ళు చేసుకోలేకపోతున్నారు, లేకుంటే ఫోన్కి వచ్చి రీఛార్జ్ చేసుకోవడం తెలియట్లేదు, ఏదో సంథింగ్ వాళ్ళకి చెయ్యని పనులు ఉంటాయి కదా, అవంతా కూడా సేవ. ప్రతిరోజు సేవ అండి. మనం ఉన్నదే ఇదే అంటారు కదా, ఇదం మనం వేరొక సేవ చేయడం కోసమే ఉంది. ఆ వర్డ్ ఏదో అంటారు, అదే ఇదం పరమార్థం శరీరం, ఆ వర్డ్. సో అది ఉంటే ఏమవుతుందంటే మీరు సేవ చేయడం వల్ల వాళ్ళకి కాదు బెనిఫిట్, మీకు బెనిఫిట్. మీ మనసు మీరు ఎగ్జాంపుల్కి ఒక మెడిటేషన్లో కూర్చొని ఇంకొకరి గురించి మంచి కోరితే మీలో సెన్సేషన్స్ బాగా అవుతుంది, మెడిటేషన్ బాగా అవుతుంది. మీరు కోరికగానే ఆగిపోతుంది, ద్వేషం పెరిగితే ఆగిపోతుంది విపర్శన. అంటే అక్కడే తెలుసుకోవచ్చు మీరు మీ బాడీ లోపల చేంజెస్ వచ్చి రాగ ద్వేషాల వల్లే చేంజెస్ వస్తాయండి. ముందు అసలు లోపల ఉంది ఖాళీ చేయాలి కదా. మీరు అన్నది అవతల వాళ్ళ పట్ల మంచి ఫీలింగ్స్ అవన్నీ పెట్టే లోపు లోపల చాలా మందికి కామ క్రోధ ఇంకా అన్ని రోజు లోభ మోహ మత్సర, దాన్ని ఎలా తీయాలి? విపర్శన మెడిటేషన్ లో నేను చెప్పనా ఒకసారి మొత్తం డీటెయిల్ చెప్తాను. విపర్శన గురించి చెప్తే మీకు అది మొత్తం క్లియర్ గా అయిపోతుంది. విపర్శన అంటే పశ్చన అంటే చూడటం సంస్కృత్ లో, విపర్శన అంటే విశిష్టమైన దృష్టితో చూడటం. అది ఎలా చూస్తామంటే ఒక శీల పాటించాలి. శీల అంటే ఏంటి? ఎవరిని మోసం చేయొద్దు, ఎవరిని హింసించద్దు, ఎవరికి అబద్ధాలు చెప్పద్దు, ఎవరిని చేయకుండా మత్తు పదార్థాలు వాడద్దు, ఇలాంటివి ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా ఉంటే మీ మనసు చాలా నిర్మలంగా తయారవుతుంది. దాని తర్వాత సమాధి స్థితి. సమాధి అంటే ఒక మనసుని మొత్తం సమాధి స్థితికి తీసుకెళ్ళాలి. అంటే ఏంటంటే ఒక బ్రీత్ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఇవంతా మొత్తం చాలా డీప్గా సమాధి స్థితికి వెళ్ళిపోతుంది మనసు. అలా వెళ్ళాలంటే మీరు ఇలాంటి బ్యాడ్ థాట్స్, కోపాలు, ద్వేషాలు అన్ని పక్కన పెట్టి, అంటే నిర్మలం అయింది ఆల్రెడీ మనసు, ఆ మనసు బ్రీత్ మీరు అబ్జర్వ్ చేస్తూ ఆనాపాన సతి అంటారు. అది చేస్తూ ఉంటే సమాధి స్థితికి వస్తుంది మైండ్. అక్కడి నుంచి మన బాడీలో వచ్చి ఎలక్ట్రో కెమికల్స్, ఎలక్ట్రో మ్యాగ్నెటిక్స్ ఇది ప్రక్రియలు జరుగుతుంటాయి. అవన్నీ మనకి ఎప్పుడు తెలుస్తాయంటే మనం నార్మల్గా చూస్తే తెలియవు. మనం ఎప్పుడైతే మన మనసు సూక్ష్మంగా అయ్యి పవర్ఫుల్గా అవుతుందో అప్పుడు లోపలికి మీరు ట్రావెల్ చేసినప్పుడు మీ సెన్సేషన్స్ ప్రతి ప్లేస్, ఇక్కడ సెన్సేషన్ ఏం టోటల్ బాడీలో ఉన్న సెన్సేషన్ అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది మీకు. ఆ సెన్సేషన్ ఎంత డిఫరెంట్ సెన్సేషన్స్ వస్తాయి. అప్పుడు మీకు మీ బాడీలో కోపం ఉందా, ద్వేషం ఉందా, బాధ ఉందా, సంతోషం ఉందా, అది కూడా తెలుస్తాయి. అది కూడా ఓహో కోపం వల్ల ఈ సెన్సేషన్ వచ్చింది, కోపం తగ్గించుకో. ఒక్కొక్కసారి మెడిటేషన్ చేసినప్పుడే సూపర్ సెన్సేషన్ వచ్చింది, కోరిక రాంగ్, తగ్గిపోతుంది. అంటే కోరిక ఎక్కువ కోరద్దు, వచ్చింది అది అబ్జర్వ్ చేయి, సాక్షి భావంతో చూడాలి. ఓకే, భోక్తా భావంతో చూడకూడదు, అంటే అది అనుభవించకూడదు. సాక్షి భావంతో నాకు ఇప్పుడు కోపం ఉంది, నాకు బాధ ఉంది, ఇవన్నీ చూస్తున్న కొద్దీ అవన్నీ వెళ్ళిపోతాయి. వికారాలన్నీ బయటికి సబ్ కాన్షియస్ మైండ్ నుంచి బయటకు వెళ్ళిపోతాయి. ఇది అనుభవం పూర్వకంగా తెలుసుకోండి. అలా తెలుసుకుంటూ ఉంటే మన నెక్స్ట్ తెలిసేది ఇంకా డీప్ గా విచ్ఛిన్నం చేస్తూ వెళ్తుంటే మన టెయిల్ బోన్, హార్ట్ అక్కడికంతా వెళ్ళొచ్చు. నేను ఇప్పుడు అవన్నీ వెళ్తాను, గట్ హెల్త్, గట్ గన్ దగ్గరికి అంతా వెళ్ళి నర్వ్స్ అంతా సడన్ గా ఇట్లా కింద నుంచి మన
నాడిలో ఆ. బేసికలీ వెన్నుపూసలో ఉమ్, ఇట్లా ఉమ్. సెన్సేషన్స్ వస్తాయి. ఏమిటి ఆ సెన్సేషన్స్ మెడిటేషన్ చేసేటప్పుడు? అది వచ్చి ఒక ఇది ఏమంటారు, మ్యాగ్నెటిక్ ఇది అంటారు, ఒక షాక్ లాంటిది, అవును. ఒక షాక్ లాంటిది వస్తుంది. ఆ షాక్ లాంటిది వస్తూ తర్వాత ఏమవుతుందంటే మీకు ఒక ఏమంటారు 1,000,000,000,000,000 ఇది కణాలు వచ్చి ప్రతి క్షణం పుడుతుంది చనిపోతున్న విషయం మీకు అర్థమవుతుంది. అలా అర్థమైనప్పుడు మీకు ఏం అర్థమవుతుందంటే మన బాడీ అంతా స్థూలమైందో, మన బాడీ వచ్చి అంతా మొత్తం ఓపెన్, ఏమి లేదనమాట. ఒక స్థితిలో తరంగాలు తప్ప, వైబ్రేషన్స్ తప్ప ఏమీ లేదు అని మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలా అబ్బా. తెలుసుకున్నప్పుడు నేను నాది అనేది ఏమీ లేకుండా మనం ఏమీ లేదని ఒక నిర్వాణ స్థితికి వెళ్తుంది అనమాట. మనం ఆ స్టేట్ వరకు వెళ్ళగలగాలి. ఇది బుద్ధుడు 2600 years ముందు కనుక్కున్నారు. ఇప్పుడు కూడా ఐన్స్టీన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటి, కాస్మిక్ ఎనర్జీ ఉంది అంటారు. సో మన బాడీ వచ్చి స్థూలమైంది కాదు అని వాళ్ళు కనుక్కున్నారు సైంటిస్టులు. బట్ మనకు ఆ బుద్ధుడు ఇచ్చిన గ్రేటెస్ట్ ఒక విద్య వచ్చి 2600 years ముందే ఇచ్చారు ఇండియాకి. బట్ మన ఇండియన్స్ ఏంటంటే దాన్ని వదిలేసుకుంటే అది బర్మాలో వచ్చి ఉందన్నమాట. వాళ్ళు కొంచెం ప్రొటెక్ట్ చేసుకుంటూ కొంతమంది అనుకుంటూ మన ఇండియా ఇచ్చిన ఒక గొప్ప విద్య అనేసి వాళ్ళు ఇండియా మీద చాలా గౌరవంతో వాళ్ళు అక్కడ నడిపిస్తుంటే, గోయంకేజీ అంటారు కదా, ఎస్ఎన్ గోయంకేజీ, ఆయన ఇండియాకి తీసుకొచ్చి ఇంతమందికి ఇంట్రొడ్యూస్ చేశారు 50 years బ్యాక్. ఇది దాని హిస్టరీ. అలా విపశ్యన బాగా చేరుకుని మీరు ఒక డిఫరెంట్ స్థితికి వెళ్ళిపోయారు కదా, ఇంకేమి కంటి కానట్లేదు. అంతే కదా, నాది నీది ఏమీ లేదు, బాడీలో వైబ్రేషన్స్ తెలిసా. మరి మీ వారిని పిల్లల్ని చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఉదాహరణకి ఇప్పుడు పిల్లలు పెళ్లి చేయాలి, బాధ్యతలు అవన్నీ. సో హౌ డు యూ ఫీల్ దట్ ఫాండ్నెస్ అండ్ అటాచ్మెంట్? బుద్ధుడు చెప్పింది ఏంటంటే, మీరు సంసారాన్ని వదిలేసి రమ్మని, సంసారం చేసేవాళ్ళు అంటే సంసార దీంట్లో ఉన్న వాళ్ళు కూడా మెడిటేషన్ చేసుకుంటూ మన కర్తవ్యం మనం చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను వెళ్ళి యాక్ట్ చేస్తున్నాను, మేకప్ వేసుకుంటున్నాను, నా వర్క్ అది, ఆ ప్రొఫెషన్ చేసుకుంటూ నాలో నేను ఇదంతా శాశ్వతం కాదు అని తెలుసుకునే అవేర్నెస్ తో నేను ఉండాలి. అది బయట చెప్పకపోయినా నేను ఎవ్రీ మూమెంట్, అంటే ఇప్పుడు ఇలా కూర్చున్నాను, ఇప్పుడు సెన్సేషన్. ఏది శాశ్వతం మరి? ఏది శాశ్వతం? ఏది శాశ్వతం కాదు. ఓన్లీ నిర్మాణ స్థితితో మనం ఏమి శాశ్వతం కాదని తెలుసుకోవడమే శాశ్వతం. ఏది శాశ్వతం కాదని తెలుసుకోవడమే శాశ్వతం. బ్యూటిఫుల్ జర్నీ. అసలు ఎంత బ్లెస్సింగ్ మీకు. యాక్చువల్ చెప్పాలంటే ఇది చాలా ప్రూవన్ అయింది. ఎందుకంటే జిడ్డు కృష్ణమూర్తి గారు కూడా ఇంకొకటి ఉందండి, విపశ్యన పేరు చెప్పి వేరే చాలా మెడిటేషన్స్ అని అదేని ఇదేని వస్తున్నాయి. అవంతా ఇంత డీప్ కాదండి, ఇది డెప్త్ అండి, ఇది ఒరిజినల్ అనమాట. ఇది వచ్చి అంటే ఇది మించింది ఇంకా నాకు తెలిసి లేదు. ఇంకా ఇది జిడ్డు కృష్ణమూర్తి గారు కూడా ఫిలాసఫర్ ఉన్నారు కదా, ఆయన కూడా చెప్పారు, ఎస్ దిస్ ఇస్ ద రియాలిటీ. నిజానే చూడటం అనమాట. దీంట్లో ఎక్కడ మనకు మాయ లేదు, మంత్రం లేదు. మీరు ఇది ఏమంటారు, ఇది క్రిస్టియన్స్ అయినా చేయొచ్చు, ముస్లిమ్స్ అయినా చేయొచ్చు, హిందువులైనా చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఓంకారాలు లేవు, మంత్రాలు లేవు, ఎవరిది ఇది లేదనమాట. సో ఓన్లీ మీ మనసులో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేస్తూ దాని ప్యూరిటీ, మైండ్ ప్యూరిటీ చేసుకోవడం అనమాట విపశ్యన. సో ఇది ఎవరైనా చేయొచ్చు. అది